తెలంగాణలో జరుగుతున్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత 2 తారీఖు తర్వాత ఆయన ప్రెస్ మీట్ అనంతరం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద రియాక్షన్స్ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అన్న ఎలా చూడొచ్చు, పూర్తిగా తెలంగాణ ఎవనయ్య జాగిరి, తెలంగాణ మీ అయ్యల జాగిరా, తెలంగాణ అందరి జాగిరి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మిత్రులకు చెప్పిన, తెలంగాణ మా అయ్య జాగిరి కాబట్టికనే మేము. మీ అయ్య జాగిరి ఏదో గాడ రాజకీయం చేసుకోరాదు పవన్ కళ్యాణ్. నీ అయ్య జాగిరేడా ఆంధ్ర, మా అయ్య జాగిరేడా తెలంగాణ. నీ గడ్డ మీదకి వచ్చి నీ అయ్య జాగిరి అంటే ఇంకా చెన్నైకి పోయి మీ అయ్య జాగిరి అంటే తమిళ వాళ్ళు కోసిపాడేస్తారు. ఓకే, కర్ణాటకకో లేకుంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా మీ అయ్య జాగిరి అనొద్దు. రావచ్చు, ఉండొచ్చు, తినొచ్చు, పోవచ్చు. ఇన్ని రోజులు మా సొమ్ము తిన్నావు, మా గాలి వీర్చినావు, మా అన్నం తిన్నావు, మా మీద సంపాదించుకున్నావు బిడ్డ. 100కు 100% నువ్వు అవన్నీ క్షమాపణ చెప్పకుంటే పవన్ కళ్యాణ్ నీ అయ్య జాగిరి తెలంగాణ అనేది, తెలంగాణలో ఎన్నో బలిదానాలు 1969 నుంచి అయినా 2009 నుంచి అయినా చనిపోయిన మా బిడ్డలు. ఇవాళ నువ్వు తెలంగాణలో పార్టీ నడిపించాలంటే కేంద్ర గవర్నమెంట్ ఫండ్ ఎంత తెచ్చినావు నువ్వు తెలంగాణకు? మీ మోడీతోని కలిసి ఎంత తెచ్చినావు తేలే కదా. ఆంధ్రప్రదేశ్కే తీసుకుపోయినావు కదా. నీకు నైతిక విలువలు ఉన్నాయని తెలంగాణకు వస్తున్నావా? ఇంకా నీకు ఏ రకంగా వస్తావు? నీ అన్న లేక మళ్ళీ పార్టీలన్నా కలుపుకోనికో అమ్ముడు పోనీకో వస్తున్నావా పవన్ కళ్యాణ్? పీఆర్పీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో ఎంత కమ్ముకున్నాడో తెలియదు ఆనాడు. ఇవాళ పాగల్ కళ్యాణ్ నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. థ్యాంక్ యూ. అంటే మీరు ఇంతసేపు గతంలో బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందన్నారు. అంటే 1967లో కాసు బ్రహ్మానంద రెడ్డి పిట్టలు కాల్చినట్టు చంపినటువంటి అయితే ఆయన విగ్రహం ఇప్పటివరకు ఎందుకు తీయలే అనేది ఎవరికి ఉండాలి? మనం పోరాడినాం. 2009లో కూడా అరెస్టులు అయినాం, పోరాడినాం. తర్వాత అంతకుముందుకు మన అయ్యాలైనా కానీ తెలంగాణలో మా అమ్మ నాయనలు కూడా పోయి తెలంగాణ 69 ఉద్యమంలో స్టూడెంట్ డేస్లలో కొట్లాడారు. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం పెట్టేటోనికి బుద్ధి ఉండాలి, వాడిని చెప్పుతోని మీరు కొట్టాలి. ఓకే, 69 ఉద్యమంలో కాసు బ్రహ్మానందం రెడ్డి బూటక్ ఎన్కౌంటర్ల పేరుతోని అప్పుడు ఆయన చేసిన ఘోరాలు ఘోరంగా ఉన్నాయి. ఆయన విగ్రహం ఎందుకు? ఇంకా ఇప్పుడు ఇంటికి దిష్టి బొమ్మ పెట్టుకుంటే దిష్టి తగలదంటారు. ఈ కొడుకులు శని బొమ్మలు, ఇలా ఎందుకు పెట్టాలి? ఇప్పటికే రామారావుది పెట్టి ఆత్మగౌరవాన్ని చంపుకుంటున్నాం. మీరే ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు కదన్న. అంటే నేను లేను కదా అలా. ఇప్పుడు రాహుల్ గాంధీని ఒడగొట్టినటువంటి ప్రధానిగా ఎలిజిబుల్ కాకుండా రాహుల్ గాంధీని ఓడగొట్టినటువంటి పార్టీ రామారావుది. రామారావు విగ్రహం ఏం అవసరం? ఈ అంశం ఎవరికి కాంగ్రెస్లకు ఆలోచన తడతలేదు. రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా 24 టీడీపీ సీట్లు మాకు మద్దతు తెలపకుండా పోయి మోడీకి తెలిపినావు కదా. మరి రామారావు పార్టీ కదా అది మోసం చేసింది. వాని విగ్రహం ఈడెందుకు? అంతే కదా. ఆయన కూడా తెలంగాణ ద్రోహియే కదా. కేబీఆర్ మీ పార్టీ నుంచే కదా. కేబీఆర్ పార్కు పేరు కూడా మార్పు జరగలేదు. మన ప్రాంతం కూడా మర్రి చెన్నారెడ్డి కూడా మోసం చేసిండు కాంగ్రెస్లోకి వచ్చి తెలంగాణని. మరి ఇక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడ ప్రాంతం వాళ్ళు కలిపి చేస్తారు. వాళ్ళ చేతులకు పోకుండా బహుజన రాజ్యమో మన రాజ్యమో తెచ్చుకునే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, 100% దాని పరిణామాలు ఉంటాయి. ముందు కలిసి పనిచేద్దాం. మీతో పాటుగా నేనే వస్తాను. అంటే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ మరి అటు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ వైపు, తెలంగాణ అస్తిత్వం వైపు నా రక్తం ప్రాణం పోయేంత వరకు అవసరమైతే తెలంగాణ కోసమే కొట్లాడతాడు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ నైతిక విలువల కోసం, తెలంగాణ ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల ఆత్మల సాక్షి కోసం, ఆత్మల ఆశయం కోసం, తెలంగాణ ఆశయం కోసం నిలబడతాం. నేను కూడా మీ మీడియా కోసం ఈడ కొట్లాడే తెలంగాణ ఉద్యమకారుల కోసం పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తాం. అంటే ఇప్పుడు పూర్తిగా ఎందుకంటే ఈ మధ్యనే ఈ ఆంధ్ర తెలంగాణ వాదం ఎందుకు వచ్చింది? మీకు దమ్ముంటే ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఆపేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో ఎవరు సీఎం అయినా ఆంధ్ర కాంట్రాక్ట్లకు ఇస్తారు. కేసీఆర్ గారు గతంలో ఇచ్చారు. ఇప్పుడున్న వాళ్ళు మేమైనా ఇస్తాం, ఎవరైనా ఇస్తాం. ఎందుకు ఇస్తున్నామంటే అక్కడున్న దోస్తాన్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు భారతదేశంలో పాకిస్తాన్ కొన్ని ఊర్లు ఉండే. ఇప్పుడు పాకిస్తాన్ ఊర్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత, డీలిమిటేషన్ తర్వాత ఎవడన్నా అక్కడ పోయి మాట్లాడితే దేశద్రోహం కేసు ఇస్తున్నాం. ఇక్కడ కూడా ప్రాంత ద్రోహం కేసు తీసుకొచ్చి ఒక కేసు వేసి జైలుకు పంపిస్తే ఇంకొకటి అనుకుంటూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ మా అమ్మాయి ఈడ పుట్టిరు, మేము ఈడ పుట్టినాం, మా రక్తం తెలంగాణ. నీ అయ్య జాగిరి ఎన్నో గాఢ చూసుకో బిడ్డ. 100% 100కు 100% తెలంగాణ మా అయ్య జాగిరే బిడ్డ. ఇప్పటి నుంచి నీ లాగులు పలగవలసిన రోజు వచ్చింది. తెలంగాణకు మంచి
వచ్చి మామూలుగా అవమానించిపోలేదు. క్షమాపణ చెప్పి నీ అంతలో నువ్వు నీ ఆంధ్రాలు ఉంటే మంచిది, లేకుంటే ఇక్కడ చెప్పులు దండాలు పడతాయి. జనసేనకు ఆపోజిట్గా మాట్లాడినటువంటి నాయకుల కింద బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటూ కూడా సోషల్ మీడియాలో దుమారం రేతా ఉన్నది. అది ఉద్యమకారుల మీద కావచ్చు, పాషం యాదగిరి లాంటి వాళ్ళ మీద కావచ్చు, మిగతా వాళ్ళ పాట పాడినా పవన్ కళ్యాణ్కి ఎదురుగా మాట్లాడిన మరి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్కు అదే కామెంట్లు వస్తే పరిస్థితి ఏంది? కామెంట్లు పెట్టేటోళ్ళకు తెలివి లేదు అనుకుంటాం. ఓకే, ఇప్పుడు భారతదేశంలో ఎన్నో మ్యాచ్లు ఐపీఎల్ జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ మీద మొన్న లారీలు వలగొట్టారు. అవలగాలు కొంతమంది ఉంటారు కామెంట్లు పెట్టేటోళ్ళు, నైతిక విలువలు లేనోళ్ళు ఉంటారు. అమ్మనైనా పెంపకంలో సరిగ్గా వెరగనోడు ఉంటాడు, వాడు మడోడైనా అవతలోడైనా అది తెలుసుకొని కామెంట్లు పెట్టుకుంటే మంచిది. తెలంగాణ కోసం పాశం యాదగిరి ఏం చేసిండు, పృథ్వీరాజు వాళ్ళ నాయన ఏం చేసిండు, పృథ్వీరాజు ఏం చేసిండు, అక్కడ ఉన్న శ్రీకాంతాచారి ఏం చేసిండు, కొమరం భీము సాక లైలమ్మలు ఏం చేసిరు, మా రోజు వీరన్న బెల్లి లలితకి ఏం చేసిరో ఆ త్యాగాలు బెల్లి లలితక్క లెక్క 17 ముక్కలు అయినట్టుగా మీ ఇంట్లో ఒక ముక్కలు 4 ముక్కలు అయి ఉంటే తెలంగాణ కోసం తెలిసేది గాడిదలకు. ఓకే, మీ అక్కలో మీ చెల్లెన్లో తెలంగాణ కోసం చచ్చిపోతే అదే పవన్ కళ్యాణ్ ఎమ్మడి తిరుగుతావాను? తిరగవు కదా. 100కు 100% ఇది తెలుసుకొని తెలంగాణ కోసం త్యాగాలు ఎన్ని అయినాయి, నిధులు నియామకాలు ఎన్నెత్తుకపోయారు, తెలంగాణను ఇంకా ఎన్నెళ్ళు 60-70 ఏళ్ళు వెనుకకి ఇచ్చిన ఆంధ్ర పాలకులు అవన్నీ తెలుసుకొని ఈ ముందరకు వచ్చి కామెంట్లు పెట్టుర్రి. ఫైనల్గా ఎవరైతే జనసేనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆడబిడ్డల నెంబర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తాడు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్? ఆడబిడ్డలకు ఎలా భరోసా? ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే మహిళా కమిషన్లు ఉన్నాయి, పీడీ యాక్టులు ఉన్నాయి. ఆడబిడ్డల మీద కామెంట్లు పెట్టినా కూడా ఇమ్మీడియట్లీ మహిళా కమిషన్లు ఉన్నాయి, పోయి కంప్లైంట్ చేయాలి, లోపల పడేసేయాలి. ఒక్కొక్కరిని మహిళా కమిషన్ తీసుకొని మక్కి ఇరగొట్టి పీడీ యాక్టులు వేస్తే 1 సంవత్సరం లోపల పోతే నా కొడుకు మళ్ళీ కామెంట్లు పెట్టారు. ఫస్ట్ 4-5గురితో పెళ్ళిళ్ళు చేసుకొని అనుకున్నోని ఆయన ఒక పెద్ద అనలేక చూస్తురా, ఒక ద్రోగిని పవన్ కళ్యాణ్ని. థ్యాంక్ యూ. అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎవరైనా సపోర్ట్ చేస్తారో ఆ సపోర్ట్కి సంబంధించినటువంటి విషయం పూర్తిగా తన్నులు తినే పరిస్థితి వస్తుంది. ఇంకొకసారి కనుక తెలంగాణ వాదం గురించి తెలంగాణను కానీ అవమానిస్తే అంటూ కూడా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేశారు.